ప్రకృతి వ్యవసాయం, సివిఆర్ పద్ధతిలో వరి సాగు, నా అనుభవాలు, మీ ప్రకృతి రత్న, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్, పుస్తక రచయిత హర్షత్ విహార్, పటేల్ నగర్ గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నెంబర్ 7095795348. జొన్నవాడ కామాక్షమత ఆశీస్సులు, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలు, కన్న తల్లి జన్మనిచ్చిన శ్రీమతి వేటగిరి మీనాక్షి గారికి ఈ పుస్తకం అంకితం. నానమ్మ తాతయ్యల గురించి, ముందు మాట గురించి, దేవాళ్ళ శివకోటారెడ్డి గారి గురించి, హేమలత గారి గురించి తెలుసుకోవడం జరిగింది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి, సివిఆర్ పద్ధతిలో పురుగులు, దోమలు, చీడపీడల నిర్మూలన ఏ విధంగా చేసాం, మొలకల ద్రావణం తయారీ, వాడే విధానం, వరి సాగు చేసే ముందు కొన్ని విధి విధానాలు, ఇవన్నీ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నూతన వరి వంగడాల గురించి నిన్నటిదాకా తెలుసుకోవడం జరిగింది. ఈ రోజున టీం మెంబర్స్ హర్షత్ విహారు టీం మెంబర్స్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. వేటగిరి మల్లికార్జున, వేటగిరి పోలయ్య, నాన్న చిన్నాన్న, చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళే ఇప్పుడు కుడి భుజం ఎడభుజం అయినారు. ఈ రోజుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేసి గొప్ప గొప్ప స్కూళ్ళలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నత స్థాయి చదువులు పూర్తి చేసి కుమారులను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయంలోకి వారసుడిగా రావడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. ఎకరా 50,000 ఉన్నప్పుడే 25,000 పెట్టి చదివించారు మా తల్లిదండ్రులు. కానీ నా అభిలాష ఇది, నాన్న నేను యువ రైతుగా వ్యవసాయం చేస్తా అని అంటే నాకు స్వేచ్ఛనిచ్చి సంతోషంగా చేయమని అండదండగా, దర్శకుడిగా, మార్గదర్శకుడిగా, గురువుగా, మంచి మిత్రుడిగా నన్ను భుజం తట్టి ప్రోత్సాహం, అందుకే కుడి భుజం ఎడభుజం అని అంటూ ఉంటాను నేను ప్రతిసారి. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే మొదట క్రెడిట్ నాన్నగారికి చెందుతుంది. 55 ఏళ్ళ వయసులో కూడా 15 ఏళ్ళ కుర్రాళ్ళ వ్యవసాయ పనులు, దినచర్యలు వచ్చి పనులు చేస్తుంటారు. నా తండ్రి గారు నా టీం మెంబర్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వేటగిరి పోలయ్య చిన్నాన్న, నా చిన్నప్పటి నుండి రోజుకి 4 లేదా 5 పని చేసే వ్యవసాయ పనులు చేసేవాళ్ళు వస్తుండేవారు మన ఇంటికి. వారిలో బాబాయ్ పోలయ్య వస్తుండేవాడు. నేను యువ రైతుగా ప్రవేశించినప్పుడు నాకు మంచి సపోర్టుగా ఉండేవారు. ఒక చిన్న మారుమూల గ్రామంలో మేము ఉన్నాం. ప్రకృతి వ్యవసాయం బియ్యంకి గ్రామ స్థాయిలో, మండల తాలూకాలో మార్కెట్ లేదు. వీటికి టౌన్ మరియు నగరాలలో మాత్రమే మార్కెట్ ఉంది. వారికి మాకు ప్రత్యక్ష సంబంధాలు కూడా లేవు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన, సెల్ ఫోన్ ద్వారా నేను చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని వీడియోలు, ఫోటోలు తీసి యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో దినచర్యలో చూపిస్తున్నాను. వ్యవసాయదారులు, పనివాళ్ళు కెమెరాల ముందుకు సరిగా మాట్లాడలేరు. కానీ నేను, మా నాన్న, పోలబాబాయ్ బాగా మాట్లాడమని చాలామంది మీరు బాగా మాట్లాడతారని అభినందనలు కూడా చెప్పారు. వేటగిరి మల్లికార్జున నాన్నగారు, వేటగిరి పోలయ్య చిన్నాన్నగారు ఒక తల్లికి పుట్టకపోయినా రామలక్ష్మణులాగా ఉండేవాళ్ళు ఇల్లు. ఈ విధంగా నాన్న చిన్నాన్న ఫస్ట్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ నేను చెప్పింది వీళ్ళకే. ఈ విధంగా సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేస్తానని వీళ్ళే ఓకే ప్రొసీడ్ అన్నారు. ఓకే, మిగతాది రేపు చూసుకుందాం.